అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెనీ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఇవాళ వీడియో ఏంటంటే ఇది హాలిడేస్ వ్లాగ్ అనమాట. హాలిడేస్లో పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటనేది అంత ఉండబోతుంది. అలాగే మా బావగారు వాళ్ళు వచ్చారు రాజమండ్రి నుంచి. సో వాళ్ళు కూడా కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చారు. యాక్చువల్లీ అక్కడ ఆంధ్రాలో చాలా ఎండలు ఉన్నాయని చెప్పి బెంగళూరులో చల్లగా ఉంటుందని ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు హాలిడేస్కి మా దగ్గరికి. సో ఈసారి బెంగళూరులో కూడా ఎక్కువ ఎండలు ఉన్నాయన్న సంగతి వాళ్ళకి తెలియలేకపోయింది అనమాట. మొత్తానికి ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయింది. తర్వాత ఏంటంటే వెదర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. వర్షం పడడం, దాంతో చల్లబడిపోవడం అంతా జరిగింది కాబట్టి సో హ్యాపీగానే హాలిడేస్ ఎంజాయ్ చేశారనమాట. అందుకే మీరు ముందు చూసిన క్లిప్పింగ్లో చాలా వరకు రోజంతా స్విమ్మింగ్ పూల్లోనే టైం స్పెండ్ చేశారు. తర్వాత కొంచెం వర్షం పడటంతో చల్లబడింది అనమాట వాతావరణం. అయితే ఈ వ్లాగ్లో ఏంటంటే మేము ఆ రోజు ఈషా ఫౌండేషన్కి వెళ్ళాము. ఇక్కడ బెంగళూరులో ఈషా ఫౌండేషన్ పెట్టారు. అయితే పెట్టి 2 years పైన అయిపోతుంది. కాకపోతే మాకు వెళ్ళడం కుదరలేదు. ఎలాగా అక్క బావ వాళ్ళు వచ్చారు కాబట్టి సరే ఈసారి వెళ్దాంలే అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. నేనైతే పాలు వేస్తాను. గ్రామం పాలు తాలూకులా చేస్తారు, పాలు వేసి చేస్తారు వాళ్ళు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఈ పిండి వేయరు. అది ఏమవుతుందంటే బెల్లం మరిగిన తర్వాత ఆ తాలికలు వేయాలి, అప్పుడు సిమ్లో పెట్టాలి. పైకి తేలిన తర్వాత ఈ పిండి వేయాలన్నమాట. లేకపోతే ఈ తాలికలన్నీ ఇరిగిపోతాయి. అప్పుడు మనం పాలు వేసుకోవచ్చు, సబ్బు వేసుకోవచ్చు, బోల్డ్ ఐటమ్స్ వేసుకోవచ్చు అందులో మనం తిన్నదాన్ని బట్టి. మనకి టేస్ట్ చేయాలంటే వేసుకోవచ్చు. సిమ్లోనే పెట్టాలి. హై పెట్టామనుకో అడుగు అంటుకోవద్దు అన్నమాట. కొద్ది నీరుగా ఉందా మనం పిండి వేసుకోవచ్చు. లేదు ఇది చిక్కబడిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే బాగా కలుపుకోవద్దు. జస్ట్ అలా ఏదో కలిపేమన్న పేరు. సో ఇంకా ఈవినింగ్ కాబట్టి ఈషా ఫౌండేషన్కి వెళ్ళడానికి టైం ఉందని చెప్పి పిల్లలు ఆరిది తింటా అని చెప్పి అడుగుతున్నారు అనమాట చాలా రోజుల నుంచి. యాక్చువల్లీ అక్క ఆరిది బాగా చేస్తారు. ఆల్రెడీ హాలిడేస్కి ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరు ఇది 2nd time or 3rd time చేస్తున్నారు. సో అలాగా ట్రావెలింగ్ ఉంటుంది కదా, కనీసం ఒక 1.5 hour లాగా. సో ట్రావెలింగ్లోకి పిల్లలు ఏమైనా తింటాను అంటే ఇది పట్టుకోవచ్చు అని చెప్పి ఇది ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. అది చాలా రకాలుగా చేస్తారు. నేనైతే డిఫరెంట్గా చేస్తాను. తిని చాలా డిఫరెంట్గా చేసింది. సో అందుకు పిల్లలు కూడా చాలా నచ్చిందనమాట. ఇంకైతే ఈవినింగ్ 3 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాం మేము. ఇంకా ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రావెలింగే పడుతుంది అన్నారు. పైగా హాలిడేస్ కదా, ట్రాఫిక్ ఉంటుంది. రెండోది ఏంటంటే అక్కడ రష్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఈషా ఫౌండేషన్కి ఎప్పుడు వెళ్ళినా సన్సెట్కి బిఫోర్ వెళ్ళిపోతే బెస్ట్. మళ్ళీ సన్సెట్ అయిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ లేజర్ షో స్టార్ట్ అయిపోతుంది. సో దానికి ముందే మనం అక్కడంతా ఎన్వైర్న్మెంట్ చూడాలి, ఎలా ఉంటుంది అని చుట్టూ అంతా మనం వ్యూ చూసుకోవాలంటే కొంచెం అర్లీగా వెళ్ళిపోతే బెటర్ అనమాట. అందుకే నేను గూగుల్లో చెక్ చేసిన తర్వాత ఒకరిద్దరు ఫ్రెండ్స్ కూడా చెప్పారు, వాళ్ళు చూసి వచ్చారనమాట. సో అందుకు ఇంకా కొంచెం మేము అర్లీగానే బయలుదేరిపోయాము. అప్పటికి ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంకా రష్గానే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాము. అందుకే కొంచెం అర్లీగానే బయలుదేరిపోయాం అనమాట. సో ఈవినింగే షో కాబట్టి మనకి ఏమంటారు కంఫర్ట్గా మనం లంచ్ చేసి చక్కగా బయలుదేరితే సరిపోతుంది. సన్ రైజ్ సన్సెట్ చూడు ఎలా ఉందో, భలే ఉంది. వీడియోలో చూడు ఎంత బాగా కనబడుతుందో. సినిమా లోపల ఉన్నట్టుంది. సో ఆల్మోస్ట్ ఈ ఆర్చ్ దగ్గర పడిందంటే మనం ఆల్మోస్ట్ ఈషా ఫౌండేషన్లోకి ఎంటర్ అయిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ కానీ జనాలు ఎక్కువ ఉంటారనే ఫీలింగ్ కానీ లేదనమాట. ఎందుకంటే అంత ఓపెన్ వైడ్ ప్లేసెస్ ఉన్నాయి, అంటే ఓపెన్ రోడ్ ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ అంటే మాకు ఒకరిద్దరు చెప్పింది ఏంటంటే చాలా కచ్చరాస్తా ఉంటుంది, ఎక్కువ గతగలు ఉంటాయి, మట్టి రోడ్డు అంతా కూడా, రోడ్డు ప్రాపర్గా లేదు అన్నారు. కానీ ఇప్పుడు మంచిగా రోడ్డు వేసేసారు. ఇంకొకటి ఏంటంటే మేము పైకి అంటే ఇక్కడ ఆర్చ్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మాకు ఒక
ఆయన ఆపారు, పార్కింగ్ ఇక్కడే చేసేసుకోండి, పైన మీకు ప్లేస్ ఉండదని. మోస్ట్లీ నాకు తెలిసి వాళ్ళు ప్రైవేట్ పార్కింగ్ వాళ్ళు అయి ఉంటారు, చార్జ్ చేయడానికి అని చెప్పి అలా చెప్పారు. అక్కడ మీరు కనుక పొరపాటున ఆపేస్తే కనుక పైకి ఎక్కడానికి చాలా వాకబుల్ డిస్టెన్స్, అది నడవలేము, ఇంకా అక్కడే అలసిపోతాం అనమాట. కానీ మేము ఎందుకో పిల్లలతో ఉన్నాం కదా, సర్లే ఉండకపోతే వెనక్కి వద్దాము, ఇంతమందిని మళ్ళీ నడిచి వెళ్ళాలి అని చెప్పి ఒక థాట్తో పైకి వచ్చాము. పైన చూస్తే ఎంత ప్లేస్ ఉందంటే మీకు ఎన్ని వెహికల్స్ అయినా పట్టేస్తాయండి, అంత ప్లేస్ ఉందన్నమాట. 2 వీలర్కి వేరేగా 4 వీలర్కి వేరేగా మంచిగా అంటే ఈ పార్కింగ్ అన్నట్టుగానే స్పేస్ చాలా వదిలేరు. అయిపోయిన తర్వాత ఎంట్రీ దగ్గర ఏంటంటే మీకు క్యూ ఉంటుంది, క్యూ ఫాలో అవ్వాలి. అక్కడ మనకి ఏంటంటే నాగదేవత గుడిలాగా చిన్నది పెట్టారనమాట. సో అది అక్కడ వీడియోస్ అలౌ చేయలేదు వాళ్ళు, కెమెరాస్ ఆఫ్ చేసేయమన్నారు, కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ. లోపల ఎంటర్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇది ఎంటర్ అయిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ నుంచి వ్యూ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే నిజంగా అడుగు పెడుతూనే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పొచ్చు. అంత అంటే మంచి ఫీలింగ్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే శివుడిని డైరెక్ట్గా మనం చూస్తున్న ఫీలింగ్ ఉండింది. ఆయన అంత ఉంటారు, మనం ఎంత ఉంటాం అన్నట్టుగా. అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఖచ్చితంగా. వెళ్తున్న కొద్దీ ఏంటంటే చాలా ఓపెన్ ప్లేసు, నడుస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందంటే ఒక ప్లెజెంట్నెస్, అంటే మనం గుడికి వెళ్తే మనకు వచ్చే ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో అనిపించింది. చాలా పీస్ ఆఫ్ మైండ్. ఎక్కువగా మాట్లాడనివ్వట్లేదు అక్కడ, అది కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే మనం వచ్చింది ఒక ప్లెజెంట్గా ఒక టైం, మంచి పీస్ ఆఫ్ టైం స్పెండ్ చేయడానికి కాబట్టి. సో అయితే క్రౌడ్ ఉంటే డెఫినెట్గా నాయిస్ ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. అందరూ ఏంటంటే బిజీగా ఉన్నారు ఫొటోస్ తీసుకోవడంలో, వీడియోస్ తీసుకోవడంలో. కానీ ఇలా లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తేనే విగ్రహం అంత పెద్దగా కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే బ్యాక్ సైడ్ కొండ, ఆ విగ్రహం అంతా కూడా ఈక్వల్ అయిపోయి పైన ఆకాశాన్ని టచ్ అవుతున్నాడు శివుడు. అంటే ఆల్మోస్ట్ ఆ పై నుంచి దిగి వచ్చాడు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంది వెళ్ళిన తర్వాత. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఆ పైకెక్కి శివుడిని చూస్తాం కదా, అది మంచి ఫీలింగు. ఇంకొకటి ఈ లేజర్ రేస్ పెడతారు కదా, లేజర్ షో పెడతారు కదా, అది వండర్ఫుల్గా ఉందండి నిజంగా. కింద అంటే వాళ్ళు సౌండ్ సిస్టమ్ ప్లే చేస్తూ ఉంటే మనం కింద కూర్చుంటాం కదా, అది వైబ్రేషన్ అనమాట, బాడీ అంతా ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేస్తుంది. అంటే శివుడు ఎలా పుట్టాడు, పార్వతీదేవుల పెళ్లి చేసుకోవడం కానీ, లేదంటే ఆయన అర్ధనారీశ్వరుడు ఎలా అయ్యారు, అన్నీ కూడా అంతే స్టోరీ విషయంలో చెప్తారు సద్గురు. ఆయన వాయిస్ ఒక వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అలా మనకి మైండ్లో దూరిపోతూ ఉంటుంది అనమాట. ఈ కింద మీకు గుడి కనిపిస్తుంది కదా, ఇదేంటంటే విగ్రహం పైన ఉంటుంది, దానికి కొంచెం ముందుగా ఈ గుడి ఉంటుంది అనమాట. ఈ గుడిలోకి ముందు మాకు అంటే మేము వెళ్దాం అనుకున్నాము, మళ్ళీ ఏంటంటే పైన చూసి వచ్చాక కిందకు వద్దాంలే అనుకున్నాము. దాని ఎదురుగా ఇలా నంది కనిపిస్తుంది మీకు. సో ఇలా పైకి ఎక్కిన తర్వాత మనకి శివుడు విగ్రహం ఉంటుంది, అది చూసుకొని వచ్చాక కిందకు వద్దాం అనుకున్నాం. పైనే మాకు అంత టైం స్పెండ్ అయిపోయింది అండ్ మాకు తెలియలేదు అంటే ఆ విగ్రహాన్ని చూసి ఎలా కట్టుంటారు, ఆ లైటింగ్స్ అవి ఎలా పెట్టుంటారు, ఎలా వస్తుంది అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. ఈ గ్రిల్లింగ్ అంతా కూడా త్రిశూలాలు అనమాట, అన్ని త్రిశూలాలతో ఇలా బౌండరీ కట్టేసి ఉంటుంది శివుడు చుట్టూ కూడా. ఇంకొకటి ఏంటంటే శివుడు మెడలో వేసిన రుద్రాక్షలు నేను నిజంగా దూరం నుంచి చూసి మనకి జూట్ థ్రెడ్స్ ఉంటాయి కదా అదేమో అనుకున్నాను, కానీ నిజంగా అది రుద్రాక్షలేనండి. అన్ని రుద్రాక్షల్ని పూడ్చి దాన్ని దండ కింద చేసి వేశారంట. నేను లేట్ అయిపోయాను ఆ రీల్ని అప్డేట్ చేయడంలో, తర్వాత చూసాను అనమాట. అన్ని రుద్రాక్షల్ని పూడ్చి దాన్ని పెద్ద దండ కింద చేసి దాన్ని మళ్ళీ శివుడు మెడలో వేస్తారంట. నేను అది అబ్జర్వ్ చేయలేదు, తర్వాత పిల్లలు చూపిస్తే నేను చూశాను. చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఇవన్నీ ఏంటంటే కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి డెఫినెట్గాను. తర్వాత ఏంటంటే ఇక్కడ మేము ఫొటోస్ తీసుకోవడంలో, శివుడిని చుట్టూ ప్రదక్షిణ చేసి చూడడంలో అంతా కూడా టైం స్పెండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అప్పుడు ఇంకా డే లైట్ అంతా పోతుంది అనమాట. అంటే లేజర్ షో రెడీ అయిపోతుంది టైం, ఇంకా మాకు కిందకి పంపించేశారు. నేను అంటున్నాను అప్పుడే అయిపోయిందా ఏంటి పంపించేస్తున్నారు అనుకున్నాను. అంటే లేజర్ షో ఉంటుందని తెలుసు, కానీ ఎందుకు పంపించారని అర్థం కాలేదు. అప్పుడే వైండప్ చేయించేస్తున్నారేంట అనుకున్నాము. సో ఇంకా త్వరగా కొన్ని పిక్స్ అవి తీసేసుకొని ఇంక కిందకి దిపాం అనమాట. కింద దిగిన తర్వాత అంటే విగ్రహాన్ని కిందకి వెళ్ళిన తర్వాత గుడిలోకి ఎంటర్ అవుదాం అనుకున్నాం. ఈలోపు లేజర్ షో స్టార్ట్ అయిపోతుంది, సన్లైట్ పోతుంది కదా అని చెప్పి అన్నారు. ఇంకా అందుకని ఏంటంటే ఇంకా అక్కడ కూర్చోవడానికి ఏంటి మంచిగా ప్లేస్ చూసుకున్నాం అనమాట. అంటే వీడియో తీయాలి, రెండోది ఏంటంటే క్రౌడ్కి అడ్డంగా ఉండకూడదు, కొంచెం దూరం నుంచి తీస్తే మనకి వ్యూ బాగుంటుంది, అలాగే మనం చూడడానికి కూడా మన కళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే లేజర్ రేస్ కదా, సో అవి పడుతున్నప్పుడు మనకి ప్రాపర్ వ్యూ కనిపించదు. అందుకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ తీసుకొని
माधवाय नमः। योग योग योगेश्वराय भूत भूत भूतेश्वराय काल काल कालेश्वराय शिव शिव सर्वेश्वराय शंभो शंभो महादेवाय। He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi leveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Seeing the splendor of this magnificent union, Ganas, his constant companions, asked, what about us? Adiyogi said, just drink of me, which drove them into intoxicated raptures. ಯೋಗೇಶ್ವರಲಿಂಗದಲ್ಲಿ ಆರತಿ ಮತ್ತು ವಿಭೂತಿ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಆದಿಯೋಗಿ ದಿವ್ಯ ದರ್ಶನಂ will happen on all days. Please avail Vibhuti Prasadam and Arati at Yogeshwara Linga before you leave. Yogeshwaraya Mahadevaya ఉంటుందన్నమాట. లేజర్ షో అంతా కూడా చాలా ప్లెజెంట్గా. ఇంకొకటి ఏంటంటే ఆ రౌద్రం ఉంటుంది కదా, ఆదియోగి చెప్పేటప్పుడు ఆయన వాయిస్లో ఉండే పంచ్ అది కూడా మనకి తెలియకుండానే బాడీ అంతా కూడా వైబ్రేషన్స్ వచ్చి మనం కింద కూర్చుంటాం. యాక్చువల్లీ లేజర్ షో అయినంతసేపు మీకు కనిపిస్తుంది కదా ఓపెన్ ఏరియా, అక్కడ కూర్చుని పోతారు అందరూ కూడా.
కింది నుంచి కూడా మనకు ఆ వైబ్రేషన్స్ వస్తాయన్నమాట. తెలియని ఒక డిఫరెంట్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అయిపోయిన తర్వాత కింద మనకి గుడిలో మీకు అక్కడ హారతి చూపించాను కదా, హారతి ఇస్తూ ఉంటారు. అలాగే విభూతి ప్రసాదం అది కూడా ఇస్తారు. లైన్ కట్టి మళ్ళీ లైన్లో క్యూలో వెళ్ళాలన్నమాట. తర్వాత ఇక్కడ పిల్లలు వాష్రూమ్స్ అంటే షో అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందు ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళే ముందు పిల్లలకి వాష్రూమ్స్ తీసుకెళ్ళాం అనమాట. అన్నీ కూడా ఇండియన్ వాష్రూమ్సే ఉన్నాయి, వెస్ట్రన్ వాష్రూమ్ అసలు లేవు. అవి కూడా ఎంత హైజీన్గా అలాగే నీట్గా ఉన్నాయంటే అన్నీ కూడా స్టీల్తో తయారు చేసి ఉన్నాయన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అలాగే నాకు ఇక్కడ బోర్డు కనిపిస్తే నేను క్యాప్చర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి. ఇక్కడ 3 రూపీస్కే ప్లాంట్ ఇస్తారంట, అంటే ఫార్మర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి. సో అది ఎక్కడుందో నాకు ప్రాపర్గా తెలియదు, అందుకే కొంచెం క్యాప్చర్ చేసి పెట్టాను అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి, ఫుడ్ అది అవైలబుల్గా ఉంటుంది. కానీ మేము వెళ్ళిన రోజు ఏంటో మరి తెలియదు, కొన్ని ఫుడ్ కోర్ట్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంకా మేము మూవ్ అయిపోయాం అనమాట. అక్కడి నుంచి వెళ్తూ దారిలో టీ కాఫీ అది తాగేసి ఇంకొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా, సో అక్కడి నుంచి ఇంక బయలుదేరిపోయాము. వెళ్తున్న దారిలో ఏంటంటే మాకు కొన్ని షో పీసెస్ మట్టితో చేసిన బొమ్మలు అవి కనిపించి అక్కడ ఒక దగ్గర ఆగాం అనమాట. ఇవేంటండి బొమ్మల్లో ఉన్నాయి, షర్ట్లు వేసుకొని షర్ట్లు ఉన్నాయి ఇక్కడ. వాటర్ ఫౌంటైన్ వేసుకోవచ్చు అక్కడ, బాగున్నాయి పికాక్స్. కానీ 2 ఇలాగ వచ్చాయండి, మరి ఎలా పెట్టుకుంటాం? 2 ఒకటే కొనుక్కోవాలి, అటోటి ఇటోటి కదా. ఇది వేస్ట్ ఏ రమ్మను అక్క. నమ్దా తెలుగు అవునా? భలే ఉన్నాయి. ఏ రమ్మని షో పీసెస్ ఉన్నాయి, చూస్తారు. అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఫ్లవర్ గుర్రంతో కలిపిస్తారు. సో అలా అక్కడ షో పీసెస్ బొమ్మలు అవి చాలా బాగున్నాయి అనమాట. ప్రైస్ కొంచెం ఎక్కువే చెప్పారు, కానీ కొంచెం బార్గెన్ చేసి మాట్లాడి తీసుకున్నాం అనమాట నచ్చిన బొమ్మలని. తర్వాత ఆన్ ది వేలో ఏంటంటే మాకు ఇక్కడ సాయిబాబా గుడి పడుతుంది, చాలా పెద్ద గుడి. అప్పట్లో చాలా రీసెంట్గా వచ్చేవాళ్ళం, తర్వాత కొంచెం తగ్గిపోయింది అనమాట, కొంచెం డిస్టెన్స్ ఎక్కువైపోయింది మాకు. ఇప్పుడు కొంచెం దేవుడిని దండం పెట్టుకొని అక్కడే ప్రసాదం అది పెట్టారు. సో ఆల్మోస్ట్ ఏంటంటే ప్రసాదం ఎలా ఉందంటే డిన్నర్ టైప్లో ఉంది. ఇంకా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకెవరేమో తెలియదు, ఇంకా అలా పడుకుంటున్నాము. ఇదనమాట ఇవాళ వీడియో బ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్ బాయ్.